నమస్తే ఎస్బీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గీతం యూనివర్సిటీలో 2 రోజుల పాటు జరగనున్న జాతీయ ఐక్యతా సదస్సు ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కాంగ్రెస్ తోనే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం స్పష్టం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు. టౌన్ ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్ మరియు డీజిల్ కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, వాన కారణంగా రహదారులు జలమయం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో శ్రీ మహమ్మాయి శాంభవి మాత 17వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో 3 రోజులు ఘనంగా నిర్వహించారు. శాంభవి మాత ఆలయ ప్రధాన అర్చకులు పెందోటి సత్యనారాయణ ఆధ్వర్యంలో 17వ వార్షికోత్సవ ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యవాచనం, అంకురారోపణ, నవగ్రహ పూజ, బ్రహ్మ కలశస్థాపన, కలశ పూజలు, అమ్మవారి విశేషాలు, శ్రీ చండీ మహాయజ్ఞము, మంగళహారతులు, కుంభ నివేదన అమ్మవారికి సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు పెందోట సత్యనారాయణ దిశ టీవీతో మాట్లాడుతూ శాంభవి మాత ఆలయ పునర్నిర్మాణం 2008వ సంవత్సరం శ్రావణ శుద్ధ దశమి రోజు ఆలయ పునర్నిర్మాణం జరిగిందని తెలిపారు. నేరడ గ్రామంలో 17వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం శాంభవి మాతాకి మహాకుంభాభిషేకం నిర్వహించామని, ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇదే విధంగా అన్నదాన కార్యక్రమం మహాకుంభోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామం శ్రీ 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 మహమ్మాయి శాంభవీదేవి దేవాలయము. ఇక్కడ మహమ్మాయి శాంభవీదేవి దేవాలయం పునర్నిర్మాణము 2008 సంవత్సరంలో శ్రావణ శుద్ధ దశమి రోజు జరిగింది. నేడు 17వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ 17వ వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈరోజు అమ్మవారికి మహాకుంభాభిషేకము నిర్వహించడం జరుగుతుంది. నేరడలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కూడా జలకడువులు తీసుకొని అమ్మవారికి సాయంత్రం 7 గంటలకు అమ్మవారి దేవాలయానికి విచ్చేసి అమ్మవారికి కుంభ నివేదన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదనంతరము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఇదే విధంగా అమ్మవారికి ఎంతో వైభవంగా కుంభోత్సవం మరియు మహాశివరాత్రి పర్వదినాలు నిర్వహించడం జరుగుతుంది. పటాన్చెరువు నియోజకవర్గంలోని రుద్రారం గీతం యూనివర్సిటీలో 2 రోజుల పాటు జరిగే జాతీయ ఐక్యతా సదస్సును లాంఛనంగా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గీతం స్కూల్ ఆఫ్ హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ రైతులు చంపారన్ నుంచి చిత్రకూట వరకు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభభాయ్ పటేల్. జాతీయ ఐక్యత రాగాన్ని ఆలపించిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ చివరి శ్వాస వరకు దేశభక్తిని చాటుకున్నారు. మహాత్మా గాంధీ చాంపరంలో ప్రారంభించిన సత్యాగ్రహం దీక్ష నుంచి స్ఫూర్తి పొంది దేశ స్వాతంత్ర సముపార్జన కోసం శ్రమించారు. వికసిత్ భారత్ అనుసంధానంగా ప్రతి పౌరుడు దేశ ప్రగతికి తోడ్పాటును అందించాలి. For a strong nation, for a fixing nation, they must be technology. It is through the ladders of technology that we have to climb to the peak of development. And then years passed, and then came our present Prime Minister, Sri Narendra Modi ji, and he further added to the slogan, Jai Jawan, Jai Kisan, Jai Vigyan, Jai Anusandhan. He added the word research and development. And today, our nation is a hub of research. We have become almost the world capital of research now. During the COVID time, we have proved it. And Hyderabad is a hub of research. The way to move forward is therefore Jai Jawan, Jai Kisan, Jai Vigyan and Jai Anusandhan. And in that Anusandhan and Vigyan, students play a young mind and students play a key role.
Because tomorrow you will be leading, the youngsters will be leading. It is on your aspirations, on అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటన పటాన్ చెరువు మండలం రుద్రారంలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామంలో అక్రమంగా బైక్ పై ఎండు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు పటాన్ చెరువు ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా రుద్రారం గ్రామ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. త్రిపుర రాష్ట్రానికి చెందిన మంగల్ డెబెరా అనే వ్యక్తి పల్సర్ బైక్ పై అక్రమంగా తరలిస్తున్న 5.5 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. మంగల్ డెబెరా నుంచి గంజాయిని మొబైల్ ఫోన్ బైక్ ను స్వాధీనం చేసుకుని పోలీసులు మరో కేసులో పటాన్ చెరువు శాంతినగర్ కాలనీలో మనుదీప్ అనే వ్యక్తి నుంచి స్వాధీనం 450 గ్రాముల గంజాయి బైక్ మొబైల్ స్వాధీనం చేసుకున్న అధికారులు 2 వేర్వేరు కేసుల్లో 5.945 కిలోల గంజాయి పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అబ్కారీ పోలీసులు కేసు నమోదు చేసి పటాన్ చెరువు ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. తనిఖీల్లో డీటీఎఫ్ సిఏ శంకర్, ఎస్ఐలు హనుమంత్, అనుదీప్, కానిస్టేబుల్ అరుణజ్యోతి, సాయి, రాజేష్ తదితరులు ఈ దాడిలో పాల్గొన్నారు. వాణిజ్య విభాగంలో యువ ప్రతిభను ప్రోత్సహించడం, సంస్కృతి సంప్రదాయాలను యువతరానికి తెలియజేయడం ఎంతో అవసరమని సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ ఆంటోనీ సాగయ్య రాజా అన్నారు. కింగ్ కోటిలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ పీజీ కళాశాలలో అంతర్జాతీయ కామర్స్ డే, మీడియా ఎక్స్పో, పరంపర తదితర వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకత శైలిని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో జర్నలిజం ముద్రణ నుంచి డిజిటల్ వైపు అడుగులు వేస్తుందని చెప్పారు. నేటి యువతరాన్ని వాణిజ్య నాయకులుగా బలమైన వృత్తిపరమైన వేదికలుగా అందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కళలు కనడానికి, సృష్టించడానికి, సమాజానికి అర్థవంతంగా సహకరించడానికి తాము యువతకు సాధికారత కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు చేనేత కళాకారులకు అంకితం చేస్తూ పరంపర పేరిట నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాలు అలరించాయి. కామర్స్ హెచ్ఓడి డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ కామర్స్ డే పురస్కరించుకొని కామర్స్ మేళాకు విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందని, మిగతా రాష్ట్రాల నుండి విద్యార్థులు వచ్చి ఈ మేళాలో పాల్గొన్నారని తెలిపారు. నిత్య జీవితంలో కామర్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందో విద్యార్థులకు డాక్టర్ శ్రీలక్ష్మి వివరించారు. కార్యక్రమంలో మాస్ కమ్యూనికేషన్ హెచ్ఓడి గ్లైన్ డి సిల్వా తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. Anthony Sagayaraja, the principal of St. Joseph Degree and PG College. Every year we celebrate Commerceum on the 4th of August because it is remembered as a International Commerce Day. So keeping in mind our Department of Commerce has organized various activities which will help them to learn beyond the curriculum, beyond the classrooms. Thank you. పీజీ కాలేజ్ మరియు మాస్ కామ్ డిపార్ట్మెంట్ కలిపి ప్రతి సంవత్సరం మేము ఈ చేనేత వస్త్ర కళాకారులు, తర్వాత మన హస్తకళలు వాళ్ళకి ప్రాశస్త్యం ఇవ్వడానికి కోసం అని చెప్పి కాలేజ్ తరఫున స్టాల్స్ అరేంజ్ చేస్తామండి. తర్వాత దీనికేమో మన చుట్టుపక్కల పోచంపల్లి, గద్వాల్, కలంకారీ, తర్వాత బెంగాల్ కాటన్ వాళ్ళు, రాజస్థానీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు, తర్వాత మన ఈ హస్తకళలు చేసేవాళ్ళు, అలాగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తాం కళాకారుల్ని. అలానే కాకుండా మా కాలేజ్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న ఈ హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఒక ముందు చూపుగా వాళ్ళ బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం అని చెప్పి మేము ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేస్తాము. యాదాద్రి భువనగిరి జిల్లా సెంటర్ యాదగిరిగుట్ట కాంగ్రెస్తోనే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. 42% రిజర్వేషన్లు సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ 3 రోజుల పాటు చలో ఢిల్లీ కార్యక్రమం రూపొందించి ఈరోజు ప్రత్యేక రైలులో కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీ వెళ్తున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి ప్రత్యేక రైలులో వచ్చి ఆలేరులో దిగారు. సందర్భంగా పీసీసీ ప్రెసిడెంట్ను, మంత్రులను ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శాలువాతో సన్మానించారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారితో కలిసి మీడియా సమావేశంలో నిర్వహించారు. పెద్ద ఎత్తున చలో ఢిల్లీ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా బీసీల ముద్దుబిడ్డ ఆర్టీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు, మా బీసీల ముద్దుబిడ్డ మంత్రి శ్రీహరణ గారు, మా చెల్లెలందరూ కూడా బీసీల కోసం 42% రిజర్వేషన్ సాధించాలి, ఢిల్లీలో గర్జించే విధంగా పెద్ద ఎత్తున 5, 6, 7 తారీఖున ధర్నా కార్యక్రమం, రేపు పార్లమెంటులో తీర్మానం, అదేవిధంగా 6 తారీఖున జంతర్ మంతర్ దగ్గర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం, 7 తారీఖున ఏదైతే ఇక్కడ బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి పంపినమో దాన్ని ఆమోదింపజేయడం కోసం రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పెద్ద ఎత్తున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్దలు పీసీసీ అధ్యక్షులు అన్న మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో, మా మంత్రుల ఆధ్వర్యంలో ఇలా సొంతం ట్రైన్ కట్టుకొని ఇలా ఢిల్లీకి పంపిన కార్యక్రమంలో
పెద్దలు స్వయంగా జెండా ఊపి బీసీ బిడ్డలను ట్రైనెక్కించి మా ఆలేరు ప్రాంతంలో దిగినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతూ మీ నాయకత్వాన్ని తప్పకుండా మాకు నమ్మకం ఉంది. బీసీ బిడ్డలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వస్తాయనే ఆశాభావంతో ఇలా బీసీలు ఎవరు కాబట్టి ఏది చేసినా కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది. తప్పకుండా ఈ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇలా జెండా ఊపి ట్రైన్ ప్రారంభించినటువంటి మా పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజీపూర్, గుంతపల్లి, మజీద్పూర్ గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 80 లక్షల నిధులతో సీసీ రోడ్, కమ్యూనిటీ హాల్ భవనాలు చేపట్టామని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, ప్రజాప్రభుత్వంలో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండల్ అనాజ్పూర్లో, గుంతపల్లిలో, అదేవిధంగా మజీద్పూర్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను దాదాపు 80 లక్షల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమాలు. గతంలో మేము ఏదైతే గ్రామాలలో చేసిన కమ్యూనిటీలు హాల్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్రెడ్డి రంగారెడ్డి చేసినవి తప్ప ఎవ్వడు ఈడ చేయలేదు. ఏమన్నా ఉంటే ఇక్కడ వచ్చి తిరిగి వాళ్ళు చేసిందంతా అవినీతి చేసిండ్రు, అభివృద్ధి చేయలేదు. ఈరోజేమో రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండ్రు. ఒక పింఛన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఎవరికి ఇంత సన్న బియ్యం ఇవ్వలేదు. లేకపోతే మేము ఈరోజు ఉచిత కరెంటు ఇస్తున్నాం గ్రామాలలో. అదేవిధంగా ప్రతి పేదవానికి ఇల్లు కట్టిస్తున్నాం. మేము చేసే ఏ కార్యక్రమం అయినా మేము ప్రజల కోసం చేస్తాం. మాదేమో పబ్లిక్ లిమిటెడ్, వాళ్ళేమో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వాళ్ళది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కంపెనీ అది. ఇంకా కూడా కొంతమంది అమాయకులను గ్రామాలలో ఇంకా మోసం చేస్తున్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి మన నెత్తిన పెట్టినోని గురించి మాట్లాడాలా? బైక్ నెంబర్ ప్లేట్లు మార్చుకుని ఒడిశా రాష్ట్రం నుండి హైదరాబాద్ కు అక్రమార్గంలో బైక్ పై గంజాయిని రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు నార్కట్పల్లి పోలీసులు. ఒడిశా రాష్ట్రానికి చెందిన 5 మంది సభ్యులు ముఠాగా చేరి ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకుని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కు రవాణా చేస్తున్నారు. వారిని నార్కట్పల్లి వద్ద జాతీయ రహదారి 65 పై అరెస్ట్ చేశారు. పోలీసులు వారి వద్ద నుండి 7 కిలోల గంజాయి, దాని విలువ 1,75,000తో పాటు 2 బైక్లు స్వాధీనపరుచుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. 5 మంది నిందితులలో ఏవన్గా ఉన్న బాదల్ దాకువ పరారీలో ఉండగా మిగతా 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. నిందితులో A5గా ఉన్న మైనర్ బాలుడు. మద్దతు ప్రకటించింది యూట్యూబ్ ఛానల్. రేవంత్ రెడ్డికి దుర్మార్గుడు మాట్లాడాలని చెప్పింది. మర్చిపోయినా ఫోటోగ్రాఫర్కి ఎట్లా తీయాలి? డిఎస్పీకి చెప్పుదాం బాగా చెప్పదాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా అన్న కిరాణా? ఇది కాదన్న ఏదైనా ప్రాబ్లం ఉన్నా బయట అవును ఏమైతే రిలేషన్ లేకపోతే
100 కోట్ల వ్యయంతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పునరాభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తెలిపారు. శనివారం కొడంగల్ పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయ అభివృద్ధిలో భాగంగా దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ధార్మిక సలహాదారులు గోవింద్ హరిలతో కలిసి దేవాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ కొడంగల్లో పర్యటించారు. సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ కొడంగల్ వెంకటేశ్వర దేవాలయాన్ని ఆగమశాస్త్రం ప్రకారం ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో తిరుపతి తరహాలో ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం, కోనేరు అభివృద్ధి, ప్రసాదం కౌంటర్ల ఏర్పాటు తదితర పనులను చేపట్టి త్వరితగతిన పనులు పూర్తి చేయనున్నట్లు ఆమె తెలిపారు. సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులతో కలిసి దేవాదాయ పునరభివృద్ధిలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న వారికి ఇళ్ల స్థలాలను కేటాయించిన లేఅవుట్ చేసిన ప్రాంతం గోశాల, కోనేరును సందర్శించారు. ఇంజనీరింగ్ సీట్ల కౌన్సిలింగ్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. గర్ల్స్ కోటా సీట్లను బాయ్స్కి ఎలా కేటాయిస్తారని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ ప్రశ్నించారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులతో కలిసి రామకృష్ణ మాట్లాడారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కన్వీనర్ కోటాలో ఓపెన్ గర్ల్స్ కోటా క్రింద కేటాయించాల్సిన సీట్లను అబ్బాయిలకు కేటాయించడం విద్యామండలి అధికారుల బాధ్యత రాహిత్యాన్ని అని అన్నారు. దీనివల్ల వేలాది మంది అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు కాకపోవడం వల్ల యాజమాన్యాలు అందిన కాడికి దోచుకుంటోందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే చాలా కళాశాలల యాజమాన్యాలు బకాయిలు ఉండటం వల్ల విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దాని కారణంగా విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. బకాయిలు కూడా చెల్లించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్కన ఉద్యోగాలు వస్తే సర్టిఫికెట్లు కావాలని అడిగితే కొన్ని కళాశాలలు అయితే బాండ్ పేపర్ రాసివ్వండి అప్పుడు ఇస్తాము, లేకపోతే మేము మా దగ్గర పెట్టుకుంటాము, ఏదో ఒకటి మా దగ్గర పెట్టుకుంటాం అని చెప్పి బాండ్ పేపర్లు రాపించుకునే పరిస్థితి రాష్ట్రంలో తయారైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదేనా విద్యార్థుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటాం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఇదేనా మీరు విద్యార్థుల పైన చూపించే చొరవ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పక్కన అనేకమైన భూములు అమ్ముతా ఉన్నారు. భూములు అమ్మించి రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, భూములు అమ్మద్దు, అక్కడ భూముల చోట్లో సంక్షేమ హాస్టల్స్ కి సొంత భవనాలు కట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉన్న ప్రతి సంక్షేమ హాస్టల్స్ అద్దె భవనాలలో కొనసాగుతా ఉన్నాయి. అద్దె భవనాల్లో కొనసాగడం వల్ల 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అద్దెలు చెల్లించడం లేదు. అద్దెలు చెల్లించకపోవడం వల్ల ఓనర్లు తాళాలు వేస్తా ఉన్నారు. అనేకమైన సార్లు కమిషనర్లకి ఆర్ కృష్ణన్న గారు మరి విద్యార్థులకి ఎట్లా ఏ విధంగా చేస్తారని చెప్పి కృష్ణన్న గారు అనేకమైన పోరాటాలు చేస్తా ఉన్నాం. తెలుగు సంక్షేమ భవన్ కావచ్చు, ఇందిరా పార్క్ కావచ్చు, ప్రతి చోట ఏజెంట్ టెంటే లేదు. ప్రతి చోట ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో టెంట్లు వేసి ఎక్కడిదక్కడ పోరాటాలు చేస్తే అంతో ఇంతో సంక్షేమ హాస్టల్స్ నడుస్తున్నాయి. స్కాలర్షిప్లు అంతో ఎంతో ₹1, ₹2 రిలీజ్ చేస్తా ఉన్నారు. ఆ రిలీజ్ చేసింది కూడా పెద్ద పెద్ద బడా నేతలకి, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలకి రిలీజ్ చేస్తారు తప్ప. డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే విద్యాశాఖ మంత్రిని పెట్టాలి, తక్షణమే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. లేని పక్షంలో రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకుంటాం. రాబోయే రోజుల్లో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని హనుమాన్ ఫంక్షన్ హాల్ పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడమే మన బీఆర్ఎస్ లక్ష్మణ్. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు గ్రామస్థాయికి వెళ్లి మన కార్యకర్తలను కలుపుకుంటూ ప్రజల్ని చైతన్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టడం మన బాధ్యత అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన 6 హామీలతో పాటు 420 హామీలను కూడా నెరవేర్చే వరకు మనం నిద్రపోకుండా కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించాలని ఆయన అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ప్రారంభమైందని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిపాలన ప్రజా వ్యతిరేక పాలనని, ప్రజల సంక్షేమాన్ని గాల్లోకి వదిలే ఢిల్లీకి బాటలు వేశారు తప్ప గల్లీలో ప్రజలను, ప్రజా సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పరిస్థితి, ప్రజలందరూ కూడా దిక్కుతోసినటువంటి పరిస్థితిలో ఈ మొండి కాంగ్రెస్ని ఎంత తిట్టినా బుద్ధి రాదు, వీళ్ళలో మార్పు రాదు. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కర్రు కాల్చి వాత పెట్టాలి. ఈ అబద్ధాల రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయినాం మనం అని చెప్పేసి, గుడ్డిగా నమ్మి మోసపోయినాం అని చెప్పేసి ప్రజలందరూ కూడా
మరి ఉద్రిక్తతతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి 5 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో విజయమే లక్ష్యంగా మరి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి నాయకత్వాన్ని, కార్యకర్తలందరినీ కూడా మరి ఎన్నికలకు సిద్ధం చేస్తూ ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు గులాబీ ఖాతాలో చేరే విధంగా పెద్ద ఎత్తున అధిష్టానం యొక్క ఆదేశాలతో, కేటీఆర్ గారి సూచనలతో, గౌరవ కేసీఆర్ గారి ఆదేశాలతో మరి ప్రజలలోకి పోవాలనేటువంటి ఆలోచన మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులందరి సూచనల మేరకు, వారి యొక్క విజ్ఞప్తి మేరకు మరి గ్రామాలకు పర్యటన మొదలు పెడతా ఉన్నాం. దానికంటే ముందు 5 నియోజకవర్గాల్లో మరి ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దానికి ఈరోజు మరి పినపాక నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోసాలు చేస్తూ ఉందో ఆ మోసాలకి సిద్ధం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా ఒకటే కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. మరి భవిష్యత్తులో టాయిలెట్కు పోతే కూడా హెలికాప్టర్ను ఉపయోగించుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే వారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తప్ప ప్రజా సమస్యలు పూర్తిగా గాలి కొదిలిపెట్టి, ప్రజల సమస్యల్ని గాలి కొదిలిపెట్టి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణపు పనులు త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రోజు వలిగొండ మండలంలోని నాగారం గ్రామం, చౌటుప్పల్ మండలంలో ఎస్లింగోటం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంద్రమ్మ ఇళ్ల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడుతూ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఇంద్రమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, ఇంకా నిర్మాణం ప్రారంభించాలని ఇండ్లు ఎన్ని ఉన్నాయని చౌటుప్పల్ ఆర్డీఓని, ఎంపీడీఓని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు నిర్మాణపు పనులు పూర్తి అయినంత వరకు లబ్ధిదారులకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిమెంట్, ఇటుక, స్టీల్ తక్కువ ధరకు మాట్లాడి ఇప్పిస్తున్నారా అని తక్కువ ధరకే ఇప్పించాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రతి సోమవారం బేస్మెంట్ లెవెల్ పూర్తయిన లబ్ధిదారులకు ₹1,00,000 వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఇందిరమ్మ ఇళ్ళు యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా వేగవంతంగా నడుస్తున్నాయి. సో అందరు కూడా ఉత్సాహంగా డబ్బులు పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ప్రతి సోమవారం డబ్బులు వేస్తుంది కాబట్టి బేస్మెంట్కి 1,00,000, అదే లెంటర్ లెవెల్కి వస్తే 1,00,000, మొత్తం స్లాబ్ కూడా అయిపోతే 2,00,000, మొత్తం కంప్లీట్ అయితే 1,00,000, 5,00,000 ఇస్తారు కాబట్టి చాలా వేగవంతంగా వాళ్ళు ఇంట్రెస్ట్ కడుతున్నారు. అంతా కూడా గ్రామ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కూడా, గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఇంట్రెస్ట్గా పేదవాళ్ళ పక్షాన్ని నిలబడి మెటీరియల్ సంగతి కానీ వాటి గురించి కానీ మాట్లాడడం జరిగింది. మండల లెవెల్లో ఆల్రెడీ కమిటీలు వేసాం, తహసీల్దార్, ఎంపీడీఓ, సబ్ ఇన్స్పెక్టర్. సో వాళ్ళు ఒక రేటు నియంత్రణ కూడా చేశారు. దానికంటే తక్కువ అయితే ఓకే, కానీ ఎక్కువ తీసుకోవద్దు, మీరు అనవసరంగా ఎక్కువ ఇదవుతుందనే ఉద్దేశం, పెట్టుబడి ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అందరూ కూడా ఆ రేట్ కంటే తక్కువగానే మేస్త్రీలకు కూడా రేటు నిర్ణయించడం జరిగింది. వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా, వీళ్ళకి ఇబ్బంది కాకుండా. సో రేట్లు విపరీతంగా పెరగకుండా ఈ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నాం. అదేవిధంగా మనకి ఇప్పుడు చూసిన గోపమ్మ గారి ఇల్లు, ఆమె కూడా ఈ మొత్తం బేస్మెంట్ అయిపోయింది. ₹1,00,000 ఈరోజు సోమవారం కాబట్టి సాయంత్రం కల్లా పడతాయి. సో ఇటుక, ఇసుక అన్ని కూడా వాళ్ళు తెచ్చుకుంటున్నారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తున్నాయి. ఎవరికైతే డబ్బు లేదో పెట్టుబడికి, బేస్మెంట్ అయిన తర్వాత 1,00,000 వస్తుంది కాబట్టి, సో దానికంటే ముందు ఈ యొక్క ₹1,00,000 వాళ్ళు ఎస్హెచ్జీ నుంచి లోన్గా తీసుకుంటున్నారు. మహిళా సంఘాలకు కూడా మంచి పనిచేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ ఇది పెద్ద ఎత్తున అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇంకో 3 రోజులు చూస్తాం. అసలే స్టార్ట్ కాని వాటిని మరి మీరు కట్టుకోలేదంటే ఇంకో విడతలో శాంక్షన్ చేస్తాం. ఇప్పుడు ఏవైతే రెడీగా ఉన్నారో మేము కట్టుకుంటాం, పేదవాళ్ళం అని జాబితాలో ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడానికి 2-3 రోజులు కూడా చర్యలు తీసుకుంటాం. కాబట్టి చివరి అవకాశంగా ఎవరైతే స్టార్ట్ చేయలేదో ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి ఆ యొక్క శాంక్షన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ కాకుండా చూసుకొని మీరు ఒక ఇంటి వాళ్ళు కావాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దుండిగల్ మున్సిపల్ పరిధి గాగిలాపూర్ ఎన్ఎస్కేకే కాలేజ్ అపోజిట్లో చర్చి గాగిలాపూర్లో డ్రీమ్ 14లో 4 అక్రమ నిర్మాణాలు, చర్చి గాగిలాపూర్లో ప్లే గ్రౌండ్ అపోజిట్ 2 అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. G+2 అనుమతులు తీసుకొని G+4-5 నిర్మాణాలు చేపడుతున్నారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్ నిర్మాణాలు కూడా చేస్తున్నారు. వీటికి ఎలాంటి సెట్ బ్యాక్స్ కూడా లేకుండా ఇంతటి భారీ నిర్మాణాలు చేస్తుంటే దుండిగల్ టౌన్ ప్లానింగ్ టీపీఓ మరియు చైర్మన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దుండిగల్ కమిషనర్ మరియు స్పెషల్ ఆఫీసర్ ఉన్నట్లా లేనట్లని ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలన్నీ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులకే తెలిసి జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ అక్రమ నిర్మాణాలపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై గత కొన్ని సంవత్సరాలుగా అవినీతి ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో సోమవారం రోజున విజిలెన్స్ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్ మరియు డీజిల్ కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు. ఈ విషయంపై జగిత్యాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అనుమన్ల జయశ్రీ మాట్లాడుతూ అవినీతి ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులకు పలుమార్లు ఆదేశించినా నివేదిక ఇవ్వకపోవడంతో ఈరోజు విజిలెన్స్ అధికారులే మున్సిపాలిటీకి రావడం దౌర్భాగ్యమని అన్నారు. అవినీతి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజలు కడుతున్న పన్నులను కూడా అవినీతి అధికారులు తమ ప్రయోజనాలకు వాడుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అవినీతి అధికారులను సస్పెండ్ చేయడం కాదు, వెంటనే కేసు నమోదు చేయాలని ఆమె అన్నారు. ఈరోజు జగిత్యాల మున్సిపల్లో జరుగుతున్న అవినీతి పోరాటానికి విజిలెన్స్ ఎంక్వైరీ అనేది ఫస్ట్ వ్రాతపూర్వకంగా అడిగితే వీళ్ళకు నోటీసులు ఇచ్చినా ఆన్సర్ చేయకపోతే చివరి 4 నోటీసులు ఇచ్చినా కానీ వీళ్ళు ఆన్సర్ చేయకపోతే చివరిగా సంబంధిత కలెక్టర్ గారికి ఒక నోటీస్ ఇచ్చారు. ఏమనంటే ఈ సంబంధిత సమాచారం కావాలని మున్సిపల్ వాళ్ళని అడుగుతూ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరైనా సమాచారం ఇవ్వగలుగుతారా, లేదంటే మేమే దీన్ని. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, వాన కారణంగా రహదారులు జలమయం. సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట, ప్యాట్నీ, ప్యారడైజ్, మారేడుపల్లి, చిలకలగూడ ప్రాంతంలో వర్షం. రోడ్లపై వరద చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గీతం యూనివర్సిటీలో 2 రోజుల పాటు జరగనున్న జాతీయ ఐక్యతా సదస్సు. ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కాంగ్రెస్తోనే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం స్పష్టం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు. టౌన్ ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్ మరియు డీజిల్ కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, వాన కారణంగా రహదారులు జలమయం. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.